ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ గడువు ఈ రోజు ముగియడంతో తీహార్ జైలు నుంచి కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ కోర్టును కోరగా అందుకు అనుకూలంగా స్పందించిన కోర్టు మరో 14 రోజుల కస్టడీ గడువు పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కవిత ఏప్రిల్ 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నట్లు తెలుస్తుంది. అయితే 14 రోజుల కస్టడీని కోరిన దర్యాప్తు సంస్థ కవిత సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని కోర్టుకు తెలిపింది. ఆ క్రమంలో సాక్ష్యాలను తారుమారు చేశారని వెల్లడించింది. ఇక దర్యాప్తు కోసం మరింత సమయం కావాలని కోర్టును కోరగా అందుకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఇక మరోవైపు ఇది పూర్తిగా స్టేట్మెంట్పై ఆధారపడిన రాజకీయపరమైన కేసు అని కవిత ఆరోపించారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన కేసు అని సిబిఐ ఇప్పటికే జైల్లో తన వాంగ్మూలాన్ని నమోదు చేశారని కవిత తెలిపారు. కోర్టు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించిన తర్వాత ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. అయితే జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కోర్టుకు వచ్చిన ఆమెను స్పందించాల్సిందిగా మీడియా కోరగా తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ఓ లేఖ ద్వారా తెలియజేస్తానని ఆమె వెల్లడించినట్లుగా కవిత తెలిపారు. ఈ క్రమంలోనే కవిత పేరిట 4 పేజీలతో ఓ లేఖ విడుదలైంది. తాను ఈ కేసులో బాధితురాలినని, తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్టు ఆర్థికంగా ఎలాంటి లబ్ధి నాకు చేకూరలేదని ఆమె పేర్కొన్నారు. సిబిఐ ఈడీ దర్యాప్తు కంటే మీడియా విచారణ 2.5 ఏళ్లుగా జరిగిందని అన్నారు. తనను 4 పర్యాయాలు విచారణకు హాజరు కావాలని తెలుపగా వాటికి అంగీకరించి విచారణకు హాజరయ్యానన్న ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా బ్యాంకు వివరాలు సైతం ఇచ్చి విచారణకు అన్ని విధాలా సహకరించారని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాకుండా దర్యాప్తు సంస్థకు తన మొబైల్ ఫోన్లు అన్ని అందజేస్తానని, కానీ వాటిని ధ్వంసం చేసినట్టు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కవిత తెలిపారు. గత 2.5 ఏళ్లుగా కేసులో భాగంగా అనేక సోదాలు జరిపారని, రాజకీయంగా వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దెబ్బతీసేలా వివరించారని అన్నారు. నా మొబైల్ నెంబర్ను టీవీ ఛానల్స్లో ప్రసారం చేసి నాపై ప్రైవసీని దెబ్బతీశారని కవిత ఆరోపించారు. అంతేకాకుండా భౌతికంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారని, చాలా మందిని అరెస్ట్ చేశారని అన్నారు. వాంగ్మూలాలు తరచూ మార్చుతూ వచ్చిన వారిని ఆధారంగా చేసుకుని ఈడీ కేసును నడిపిస్తుంది ఆరోపించారు. సాక్షులను బెదిరిస్తున్నట్టు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఈడీ తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదని, ఎలాంటి ఆధారాలు లేకపోయినా తనను ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారని ఆమె ప్రశ్నించారు. 2.5 ఏళ్ల విఫల దర్యాప్తు అనంతరం ఈడీ అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టులో కఠిన చర్యలు తీసుకోబోము అని చెప్పి ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసింది. 95% కేసులు అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలకు సంబంధించినవేనని ఆమె తెలిపారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో విపక్ష పార్టీలన్నీ న్యాయ వ్యవస్థ వైపు చూస్తున్నాయని అన్నారు. కేసు దర్యాప్తులకు సహకరించేందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని, ఈ పరిస్థితుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నట్లు ఆమె తెలిపారు. తన చిన్న కుమారుడు పరీక్షలకు సిద్ధపడుతున్న సమయంలో తల్లిగా తనతో ఉండాలని, నా పాత్రను ఎవరూ భర్తీ చేయలేరని, తాను లేకపోవడంతో తన కుమారుడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నట్లు కవిత లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తన బెయిల్ అభ్యర్థులను పరిశీలించాల్సిందిగా మళ్లీ కోరుతున్నాను అని లేఖలో పేర్కొన్నారు కవిత. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కవితను మార్చి 15వ తేదీన హైదరాబాద్లోని బంజర్ హిల్స్లోని ఆమె నివాసం నుంచి ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆమెను మార్చి 23వ తేదీ వరకు ఈడీ కస్టడీలో ఉంచి తర్వాత 3 రోజులు పెంచారు. ఆ క్రమంలో మార్చి 26వ తేదీన ఢిల్లీలోని అవెన్యూ కోర్టు కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి విధించింది. అప్పటి నుంచి కవిత తీహార్ జైల్లో ఉంటున్నారు. మళ్ళీ ఇప్పుడు కస్టడీని పొడిగిస్తూ తీర్పు ఇవ్వడంపై కవిత అసహనం వ్యక్తం చేస్తున్నారు.